సాధించగలగాలి, దాన్ని సమన్వయం చేసుకోవాలి. ఆయన నువ్వు తిరిగి ఏది సాధించావో ఆయన తిరగకుండానే దాన్ని సాధించాడు. మనిషి జీవితం గడపాలంటే చాలా తిరగాలి. ఆ జీవిత తత్వం తెలియాలంటే తిరగడం ఆగిపోయి ఓ చోట కూర్చోవాలి. అంచేది మనకి కుమారస్వామి అవసరమే, గణపతి అవసరం. భౌతికమైన సంపాదన కోసం తిరగాలి. 4 ఉద్యోగాలు చేయకుండా 4 ఊళ్ళు తిరగకుండా 4 రూపాయలు వస్తాయా? ఎలా వస్తాయి? అది ఎక్కడొక్కడ ఆపేయాలి. 60కో 70కో ఆపేయాలి. ఇంకా కూర్చోవాలంటే ఇంక కదలకూడదు. ఇంకా మళ్ళీ ఉద్యోగాలు చేయడం, మళ్ళీ తద్దినం అంటారు, మా అధిక మాసం తద్దినం అంటారు. మళ్ళీ ఉద్యోగం చేయడం అంటే 60 ఏళ్ళు వచ్చాక బుద్ధి లేకుండా కూర్చోకుండా. ఇంకా అవసరాలు ఉంటేనే ఉంటాయి. ఎవరైనా చూసుకోమని చెప్పాలి. చూసుకోండి, ఉన్నది నాకు పెడితే తింటాను లేదా కూర్చుంటా. మీరు అందరూ సెటిల్ అయ్యే వరకు నేను ఉద్యోగం చేయాలంటే అలాగా. ఇది ప్రతి తండ్రి తల్లి నేర్చుకోవాలి. పిల్లలు సెటిల్ అవ్వదండి, సంపాదించి ఇస్తూ ఉంటే ఎవడు సెటిల్ అవ్వడమ్మా. ఇక్కడ షటిల్ సర్వీస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ నువ్వు చేసుకోలేదా మా అనుకోని చెప్పాలి. అంటే మన ముక్తి మన సాధన ఏం అక్కర్లేదా? ఇంకా 70 వచ్చినా 80 వచ్చినా ఇదే కూడా మునిమానవుడికి మొత్తం ముక్కు తుడుస్తూ కూర్చుంటాం. ఇక్కడ ఈ మమకారమే వదిలించుకోవాలి. అదే గణపతి తత్వం. అందుకని అల్పతృప్తు లంబోదరుడు, అంత లంబోదరుడే ఉండి అల్పతృప్తితో ఉన్నాడు. మీ జీవితాల్లో మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకు ఉండలేకపోతున్నామో ఆలోచిద్దాం. వ్యాసుడు ద్రోణ పర్వంలో చెబుతాడు ఎందుకు ఉండలేకపోతున్నామో. ఇక ప్రాజ్ఞోతి పురుషగా, ఇక ప్రాజ్ఞోతి పురుషగా అప్రియం స్వల్పమిచ్చతి. యస్య స్వల్పం ప్రియం లోకే ధ్రువం తస్య అల్పమప్రియం. ప్రియం అప్రియం అని 2 ఉన్నాయి. మనకి తెలియని విషయాలు ఏం కాదు. మీకు ఏది ఇష్టం అంటే ఏదో చెప్తారు మీరు, ఏది ఇష్టం కాదు అంటే ఏదో చెప్తారు. ఏదో కూరలో పచ్చళ్ళలో ఇష్టాలు అయిష్టాలు అయితే పెద్ద ప్రమాదం లేదు.